అంటే ఇప్పుడు ఈ సిద్ధమంగళ స్తోత్ర పారాయణం మీరు మొట్టమొదటి మీరు చేసుకున్నారు ఇంట్లో. అవునండి. ఎంతకాలం చేశారు అలా బయటికి తెలియదు? బయటికి తెలియకుండా అంటే మాది అపార్ట్మెంట్ అండి. అందుకని నేను ఏది చేసినా ఈ మెల్లగా మనసులో చదువుకోనండి. నాది గట్టిగా బయట చదవడం అలవాటు. కాబట్టి నేను చదువుతూ నేను రూపాయి కాయిన్స్ అంటే గుర్తు కోసం 1 రూపీ కాయిన్ పెట్టుకునేదాన్ని. అలా చేసుకుంటూ ఉంటే మా ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు అంతా వచ్చి అపార్ట్మెంట్ కదా వచ్చి కూర్చొని ఇది చాలా బాగుందిరా, ఇదేదో నువ్వు చదువుతున్నావురా, మాకు నేర్పించవా అనేసి ఆ బుక్ పాప నా దగ్గర ఒకటే ఉంది. అప్పుడు దాన్ని ఒకసారి ఫోటో స్టాట్ తీసుకొచ్చి మన అపార్ట్మెంట్లో కొంతమంది నా స్నేహితులకు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా అరే మా ఇంట్లో కూడా పెట్టవా, మా ఇంట్లో కూడా పెట్టవా అని అడిగారు. అంటే నాది ఏంటంటే అంత ముందు చెప్పాలి కదా ఎందుకు చేయాల్సి వచ్చిందో. నేను 108 సార్లు బాబా సచిత్ర పారాయణం చేశానండి. 108 సార్లు గురుచిత్ర పారాయణం చేశానండి. అలాగే 108 పువ్వులతో 108 రకాలతో లక్ష్మీదేవి అష్టోత్తరం చేసుకున్నానండి. ఇలా ఏదైనా సరే నాకు 108 అంటే చాలా ఇష్టం అనమాట. అట్లాగే సాయినామాలు పొద్దున 6 నుంచి సాయంకాలం 6 దాకా ఏకాహం 108 ఇళ్లలో చేపించడం జరిగిందండి. అప్పుడు వీళ్ళందరూ వచ్చి అడుగుతున్నారు, ఈయన చేయిస్తే బాగుండు కదా అనుకున్నాను. మళ్ళీ అప్పుడు కొత్త ఎవరు ఆ సిద్ధమంగళ ప్రచారం లేక అంతగా తీసుకురాలేదండి, తెలియదు. అంటే ఎవరికి వాళ్ళే పారాయణం చేసుకుంటున్నారు, ఎవరికి వాళ్ళు చదువుకుంటున్నారు. కానీ దీన్ని బయట ఇంకా అందరికీ చెప్పాలి కదా అని మరి ఉన్నారేమో నాకైతే తెలియదు. కానీ నాకు తెలిసినంత వరకు అసలు అప్పుడు ప్రచారంలోకి రాలేదన్నమాట. అంటే అందరూ చదువుతున్నారు ఇంట్లో, అది కూడా నాకు తెలీదు. నాకు తెలియదు. అయితే అప్పుడు వాళ్ళంతా ఇట్లా అడిగితే నిజమే కదా అని చెప్పి కొంతమంది ఇళ్లలో ఊరికే అట్లా రూపాయి కాయిన్ వాడిని కూడా వాళ్ళకి కూడా తీసుకెళ్ళి, నా దగ్గర దత్తాత్రేయ విగ్రహం ఉంది, దాన్ని తీసుకెళ్ళి వాళ్ళకు కూడా అలా చేయడం జరిగింది. వాళ్ళు ఒక రోజు చేసుకుంటారు, ఇంకొక రోజు ఇంకొకరు చేయమనేవాళ్ళు. ఇట్లా ఒక 10-20 ఏళ్లలో చేయడం జరిగింది. మాకు ఒక పాటలు పాడతారు చాలా అద్భుతంగా. ఆ ప్రసాద్ గారు ఆయన ఉంటే ఆయన అన్నారు, ఒకరోజు మన ఇంటికి వచ్చేసి అమ్మ నిర్మలమ్మ దీన్ని ఎన్ని పూలతో చేసావు, నామాలు చేపించావు, ఎన్నో చేపించావు కదా, ఇప్పుడు ఎందుకు నువ్వు అలా ఖాళీగా కూర్చుంటావు, 108 ఏళ్లలో 108 సార్లు ఎందుకు చేయించకూడదు అన్నాయి. మన ఇంటికి ఒక ఆత్మీయంగా వచ్చి అడిగారు. నేను వెంటనే ఏమి అని సమాధానం చెప్పండి, అలాగేనండి అని చెప్పేశా. అప్పుడు మంగళవారం వచ్చి అడిగారు. బుధవారం 18 మందిని పోగేసేసాను అందరినీ. ఆ 18 మంది కలిపి మేము పిఠాపురం వెళ్ళిపోయాం. ఎందుకంటే స్వామి యొక్క శ్రీపాద స్వామి స్తోత్రం కనుక శ్రీపాదు దగ్గరికే మొదలుపెట్టి అక్కడి నుంచి రావాలి అని చెప్పి అనిపించింది. 108 నెలలు ఒక సంకల్పం పెట్టాం కదా అని అనిపించి అక్కడ స్వామి దగ్గరికి వెళ్ళి ఆ పర్మిషన్ తీసుకొని స్వామి ముందు కూర్చొని 108 సార్లు మైకులు తీసుకొని చక్కగా చాలా అద్భుతంగా పాడటం జరిగింది. అప్పుడు నేను ఇట్లా అందరూ ఒక లైన్లో కూర్చున్నాము. కూర్చున్న తర్వాత స్వామిని అడిగాను, స్వామి సిద్ధమంగళోత్తరం అంటే నిజంగా చాలా మందికి తెలియదు, చాలా మందికి తెలియదండి, నిజంగా తెలీదు. మా ఇంట్లోనే తిట్టారు మా వారు, సాయినామాలు ఇవన్నీ చేపిస్తుంటే మళ్ళీ సిద్ధమంగళోత్తరం ఏంట్రా అన్నారు. ఇది చాలా మహిమ గలదండి, ఎందుకంటే అప్పటికే సిద్ధమంగళం మొదలు పెట్టాను కదా, అప్పటికే నన్ను ఒక గుర్తింపులాగా వచ్చేసి అమ్మ నువ్వు రా అంటే ఏ స్వామీజీ దగ్గరికి వెళ్ళా ఎక్కడికి వెళ్ళినా రామ్మని అంతమంది జనాల్లో కూడా నన్ను పిలవడం ఇలా జరిగింది. అంటే ఆ పరిస్థితిని బట్టి నాకు ఇదేంటి నన్ను ఎవరికి తెలియదు కదా, ఇంతమంది జనాల్లో కూడా నన్ను పిలుస్తున్నారు కదా ఇలా అనుకునేదాన్ని. అప్పుడు స్వామి అనుగ్రహం ఉండబట్టే కదా, కాబట్టి ఇది అందరికీ ఆ అనుగ్రహం రావాలి అని ఆలోచించి పిఠాపురం అడగాడే వెళ్ళడం, వాళ్ళు ఒప్పుకోవడం సంస్థానం వాళ్ళు కూడా జరిగింది. స్వామి దగ్గర ప్రార్థించానండి. ఎంత అద్భుతం అంటే చాలా అద్భుతం. దత్తు దగ్గర ఇలా కూర్చొని అడిగాను, శ్రీపాద ఈ సిద్ధమంగళ స్తోత్రమే గాన మీరు నాకు అనుగ్రహం ఇచ్చింటే ప్రచారం చేయమని నాకు ఏదో ఒక లీల ఇప్పుడు చూపించాలి మీరు. నేను స్తోత్రం మొదలుపెట్టి అయిపోయే లోపు చూపించాలి. తర్వాత వచ్చి అందరిలో మంచి జరగాలి, వాళ్ళ కోసం నేను ఎంతో దూరాలు వెళ్ళాల్సి వస్తుంది, కానీ అందరూ కూడా పెట్టించుకోలేరు. ఎందుకంటే పెట్టించుకోవాలని భయపడ్డానంటే సాయి బాబా ఇవి అయితే పెట్టించుకుంటారు భజన, మరి సిద్ధమంగళోత్తరం అంటే కొత్త స్తోత్రం ఎవరు పెట్టించుకోరు కదా అని మళ్ళీ మధ్యలో ఆపకూడదు. కానీ 108 ఏళ్లలో చేయించాలని నా కోరికగా ఉంది. ఇది మీరు అందరికీ మంచి చేయాలి, అందరికి అద్భుతమైన ఫలితాలు వస్తేనే దీన్ని ప్రచారంలోకి తీసుకువెళ్ళగలుగుతాం, లేదంటే నా వల్ల కాదు అని చాలా ఆర్తితో. నా భక్తి ఎలా ఉంటుందంటే ఒక ఆర్తి భక్తితో అడుగుతానమాట. ఆడు ఎవరున్నారు పక్కన ఇవేమి ఆలోచించుకో, ఆర్తితో అడుగుతున్నా. అసలు స్వామి అండి అప్పుడు మాల జారి ఆయన ఒళ్ళో కింద పడింది. ఇప్పుడు అబ్బా స్వామి నిజంగా నాకు అద్భుతంగా అనుగ్రహించేశావు, ఇంకా నేను ముందుకు దూసుకెళ్ళిపోతాను స్వామి అని చెప్పన్నాను. మళ్ళీ 11 సార్లు 12 సార్లు చదివిన తర్వాత మళ్ళీ నాలో ఒక దుర్బుద్ధి వచ్చిందండి. ఏం దుర్బుద్ధి అంటే మాలేమన్నా జారి చూడండి, ఎంత భగవంతుడు దిగి వస్తే కూడా నమ్మే పరిస్థితి లేదేమో అనిపిస్తుంది ఒకసారి. నాలో దుర్బుద్ధి ఏంటి, మాల జారి ఏమన్నా ఆయన ఒళ్ళో పడి ఉండొచ్చు కదా, నేను అలా భావించుకున్నానేమో కదా
అని అనిపించి స్వామి చదువుతూనే ఉన్నా సిద్ధమాలత్రం అయినా నా మనసు స్వామి మీద, స్వామి ప్లీజ్ స్వామి ఈ ఒక్కసారికి నీ నిదర్శనం చూపించేస్తే మళ్ళీ ఇంకా నేను అడగను స్వామి, జారి పడిందేమో నాకు కొంచెం అనుమానంగా ఉంది స్వామి, ఈ ఒక్కసారి మళ్ళీ నాకు అనుగ్రహం ఇవ్వరా స్వామి అడిగాను అని. మళ్ళీ ఒక 10-15 సార్లు చదివేటప్పటికి ఒక మహారాష్ట్ర ఆవిడ ఎవరో తెలియదు, నాకు తెలీదు, ఆవిడ ప్రదర్శన చేస్తూ ఉంది. ప్రదర్శనలు చేస్తూ నేను ఆవిడ ప్రదర్శనలు చేస్తున్నా కూడా నేను చూడలేదు. ఆవిడ ముందు ఇట్లాగే వస్త్రం వేసుకొని చదువుతున్నాను. ఆవిడ మాట్లాడలేదు, ఏమీ లేదు. నా దగ్గరికి శ్రీపాద స్వామి ఇంత ఫోటో తీసుకొచ్చేసి నా ఒళ్ళో పెట్టేసి మాట్లాడలేదు ఆవిడ. మీరెవరు ఏమన్నా నా పాట నేను స్తోత్రం ఎత్తుకుని నా ఒళ్ళో పెట్టేసి ఆవిడ ప్రదర్శన చేసుకోవడానికి మళ్ళీ అప్పుడు చూసా ఎవరండి ప్రదర్శన చేసుకుంటుంది ఆవిడ. చూడండి ఆ స్వామి అంటే నీ దగ్గర నేను వచ్చేసాను, నువ్వు ఇంకా విజృంభించు అన్నారండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిజంగా అలసిపోలేదండి, ఇంకా ఇంకా శక్తివంతురాలు అవుతున్నానండి. ఇప్పుడు నాకు పెద్ద వయసు, అంతా నా వయసు కూడా నేను చూసుకోకుండా ఎన్ని చోట్లకో ఈరోజు ఇంత దత్తక్షేత్రాలకు కావచ్చు, ఎవరి ఇళ్లకు కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ ఎవరైనా పిలిస్తే అలా పరుగున వెళ్ళిపోయి సిద్ధమంగళ స్తోత్రం అంటే అంత ఆనందం నాకండి. అఖండంగా 108 జరిగింది. మర్చిపోయినా. ఆ 108 ఇంటికి వచ్చేసాక ఫస్ట్ పిఠాపురం జరిగింది. జరిగిన తర్వాత ఒక బ్యానర్ తీసుకెళ్లారు, మా వాళ్ళంతా ఒక బ్యానర్ కొట్టించారు, చక్కగా నా ఫోటో కొట్టేసి ఏదో చేసుకుందాం తీసుకెళ్లారు. గోపాల్ బాబా దగ్గరికి వెళ్ళాను అనమాట. గోపాల్ బాబా దగ్గరికి వెళ్ళి అయితే 20 మంది, అదే 18 మంది వెళ్ళాం కదా, వెళ్తే నన్నే ఇలా అని సైజ్ చేసి పెట్టి కూర్చోబెట్టి ఆయన నా ఏది బ్యానర్ అయితే తీసుకెళ్లానో ఆ బ్యానర్ వాళ్ళు మనం పక్కన పెట్టారు. ఆ పెన్ను తీసుకొని ఆ బ్యానర్ మీద నా గొంతు మీద మొత్తం సంతకం పెట్టారండి. అండ్ అయితే సంతకం రాస్తారు కదా, ఏదో రాస్తుంటారు బాబా అని, ఏదేదో ఆయన ఇట్లా గీతలు రాశారు. అంటే నాకు అక్కడ అనుగ్రహం ఇచ్చేశారు. ఆ రోజు అందరికీ, నాతో వచ్చిన వాళ్ళకందరికీ కూడా చాలా ఇదయ్యారు. ఎందుకంటే అదేంటి అంతమంది ఉండగా నిన్నే ఎందుకు పిలిచారు స్వామి అని చెప్పి వాళ్ళు చాలా ఆనందం పొంది చాలా అనుగ్రహం. అలాగే గోపాల్ బాబాతో కూడా నాకు చాలా సార్లు ఆయన లైవ్లో ఉన్నప్పుడు వెళ్ళి కలుసుకోవడం, ఆయన అనుభూతులు, ఆయన నాకు ఇచ్చిన బ్లెస్సింగ్స్ చాలా అదృష్టం. అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఎవరు పెట్టించుకుంటారు? 108 సార్లు అక్కడికి వెళ్ళాను, పర్మిషన్ తీసుకొని అన్నీ అయిపోయింది. ఎవరు పెట్టించుకుంటారు అంటే నాకు సర్కిల్ కూడా ఉంది, కానీ ఆ పూజ అనేటప్పుడు కొంతమంది భయపడతారు కదా, ఎందుకంటే అన్ని చేయాలేమో, వంట చేయాలేమో, లేదా కొత్త స్తోత్రం ఏదో రకరకాలుగా వెంటనే పెట్టించేసుకోరు పూజ అనగానే. ఏదో భజన అనుకో ఏదో అనుకుంటారు, కొత్తది ఏందమ్మా సిద్ధమవుతుంది అనుకుంటా, ఏదో అప్పటికి మా అపార్ట్మెంట్ ఏదో 10 మంది తెలుసు, అంతగానో బయట ఎవరికి తెలియదు. ఒక్కొక్కరు పెట్టించుకుంటే వాళ్ళకు లీలలు జరగటం, వాళ్ళు పువ్వులు పెట్టించుకుంటే పువ్వులు గబగబగా అవో రాడి పడ్డం, వాళ్ళు అలా చూసి ఇంకొకరు పెట్టుకోవడం. 3 నెలల్లో మొత్తం 108 అయిపోయినాయి. అయిపోయి గొంతు అయితే ఒకరింటి హైదరాబాద్లో కూడా చేసాం వచ్చి, మొత్తం వాటర్ అసలు గొంతు ఇంకా మా వల్ల కాలేదు. పాడి రోజుకు అంటే 4 ఏళ్లలో 108 సార్లు చేసిన రోజులు కూడా ఉన్నాయండి. 4 ఏళ్లలో కూడా చేసినామండి. అప్పుడు గొంతు అసలు రాలేదు. వేడి నీళ్ళు పెట్టుకొని గొంతు కొంచెం తడుపుకుంటూ చేసిన రోజులు కూడా ఉన్నాయండి. అంత అద్భుతంగా స్వామిని మహాసంకల్పంతో చేశాం కాబట్టి ఆ స్తోత్రానికి నిజంగా మాకు మా దత్తబిడ్డలందరికీ కూడా చాలా అదృష్టం. ఈ రోజుకి కూడా ఇప్పుడు కూడా ఒక్కొక్క బిడ్డ కదిలిస్తే ఎన్ని లీలలో చెప్తా ఉంటారండి. అలా 108 ఏళ్ళు 3 నెలలు జరిపినాయి. అప్పుడు నేను 108 అనుకున్నా, చేయించేసా, ఇంకా నాకు వద్దు అనుకున్నాను. ఆ 108 ఇళ్లలో ఎవరెవరిలో చేశానో అందరినీ మన ఇంటికి పిలిచి, అపార్ట్మెంట్లో పిలిచి వాళ్ళందరినీ పిలుచుకున్నారు. అట్లా ఒక 1000 మంది దాకా అయ్యారు అందరూ. ఆ 1000 మందితో మన అపార్ట్మెంట్లో మొత్తం ఆ క్లోజింగ్ ఫంక్షన్ చేశాను. అప్పుడు కొంతమందిని రహీం బాబా అని బందర్లో ఉన్నారు ఆయన, ఇంకా చాలా మంది ఉన్నారనమాట. వాళ్ళందరినీ పెద్ద వాళ్ళంతా పిలిస్తే శ్రీపా చరితాన్ బుక్స్ అవన్నీ ఇచ్చారు చేస్తే, మరి ఆయన ఎందుకు రహీం బాబు గారు పైకి లేసి నిర్మలమ్మ దీన్ని నువ్వు ఆపడానికి వీలు లేదు, ఇంకా ఇది నీ శ్వాస ఉన్నంత వరకు నువ్వు చేయాల్సింది అన్నారు. నాకు ఇంకా భయం వేసింది. అంటే ఇంకా గొంతు ఇప్పటికే బాగాలేదు, ఇంకా నేను జీవితాంతం శ్వాస అంటే ఇట్లా అంటున్నారు ఏంటి అంటే, దీన్ని 108 చేయించమని ఎవరు చెప్పారు? అక్కర్లేదు, నువ్వు దీన్ని 21 సార్లు చేయించు చాలు అని చెప్పారు. ఇంకా ఎవరైనా మొక్కుకోనంటే తప్ప ఆల్మోస్ట్ ఇంకా 21 సార్లు లేదా 40 సార్లు ఇలా చేయించుకుంటే, ఎందుకంటే వాళ్ళ పాపం ఎంతో పూజ 21 సార్లు అంటే 1 గంటలు అయిపోతుంది, మళ్ళీ వాళ్ళు ఇదవుతారని మీరు పాడుకుంటా, నేను కొంతసేపు పాడి నేను కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు అలా పాడతారు. చాలా అనుగ్రహాలు వచ్చాయండి. అవును.